నాకు నువ్వే కావాలి భూమి. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. మనమిద్దరం పెళ్లి చేసుకుందాం భూమి. నేను ఆ గగన్ గాడ్లా నిన్ను మధ్యలో వదిలేసి వెళ్ళను భూమి అని సూర్య చెప్పగానే వెంటనే భూమి సూర్య చెంప పగలగొడుతుంది. అసలు మా గగన్ బావ నన్ను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారని నీకెవర్రా చెప్పారు అని భూమి తిడుతూ ఉంటే, నన్ను రా అని తిడుతున్నావా అని సూర్య షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటారు. అవునరా, నీ మనసులో ఉన్న ఆలోచన తెలిసిన తర్వాత నీకింకా మర్యాద ఇవ్వాలనిపించటం లేదు. ప్రేమ అనేది జీవితంలో ఒక్కసారే పుట్టాలి. అది నా గగన్ బావ మీద నాకు పుట్టింది. నేను పెళ్లి చేసుకున్నాను. నాకు ఇంకెవరి మీద ప్రేమ పుట్టదు. నాకు నా గగన్ బావే సర్వస్వం. నేను జీవితాంతం నా గగన్ బావకే అంకితం అని భూమి చెప్తుంది. ఫూలిష్గా మాట్లాడకు భూమి. ఆ గగన్ గాడు చచ్చాడు అని సూర్య అంటే, నోరు ముయ్, నా గగన్ బావ బ్రతికే ఉన్నాడు అని భూమి అంటుంది. ఇది బ్రతికే ఉంటే చూపించు అని సూర్య అంటాడు. నా ఆలోచనలో, నా మాటలో, నా మనసులో నా గగన్ బావ ఎప్పటికీ బ్రతికే ఉన్నాడు అని భూమి చెప్తుంది. భూమి, ఈ సినిమా మాటలన్నీ చెప్పటం వరకే. జీవితంలో బ్రతకటం కోసం ఇవేవి కూడా పనికిరావు. వచ్చినవాడు గగన్ కాదు ఆకాష్ అని నీకు కూడా తెలుసు అని సూర్య అంటే, లేదు నా బావే అని భూమి చెప్తుంది. నువ్వు వాడు ఆకాష్ కాదు గగన్ అని ఆ శారదకి, పూరికి, లోకాన్ని మొత్తం నమ్మించచ్చు. కానీ నన్ను మాత్రం నువ్వు నమ్మించలేవు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఆకాష్ కాబట్టి. ఒకవేళ అక్కడ ఉన్నది గగనే అయ్యి ఉంటే ఈ పాటికి నువ్వు DNA టెస్ట్ చేయించి నిరూపించి చూపించి ఉండేదానివి. కానీ నువ్వు ఆ పని చేయలేదు. అంటే అక్కడ ఉన్నది గగన్ కాదు ఆకాష్. గగన్ తిరిగి రాడు కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకో భూమి అని సూర్య అంటే, అది ఈ జన్మకు జరగదు అని భూమి వార్నింగ్ ఇస్తుంది. లేదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకొని తీరాల్సిందే అని సూర్య అంటే, ఏంటి బెదిరిస్తున్నావా అని భూమి అంటుంది. లేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నన్ను అర్థం చేసుకో భూమి. నేను నీ మంచి కోరే చెప్తున్నాను అని సూర్య అంటే, నా గగన్ బావే నా సర్వస్వం. అది ఈ జన్మకి జరగదు నిన్ను పెళ్లి చేసుకోవటం అని భూమి కూడా తేల్చి చెప్తుంది. అయితే మీ నాన్న అని సూర్య అంటే, మా నాన్న ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని భూమి అంటుంది. మీ నాన్న ఏమైపోతాడో ఒక్కసారి ఆలోచించు అని సూర్య అంటే, ఏంటి మా నాన్న చంపేస్తానని బెదిరిస్తున్నావా? అది నీ తరం కాదు. మా నాన్నని టచ్ చేయని కూడా టచ్ చేయలేవు నువ్వు అని భూమి అంటే, అవును, నేను టచ్ చేయకుండానే జీవితాంతం చెప్పకూడు జైల్లో తినేలా చేస్తాను భూమి అని సూర్య చెప్తాడు. ఏంటి నీ పోలీస్ బుద్ధులు చూపిస్తున్నావా అని భూమి అంటే, లేదు భూమి, గగన్ని చంపడానికి ప్రయత్నించినందుకు అదే ఆ పని చేశాడు కదా, అందుకే జీవితాంతం జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుందని చెప్తున్నానని సూర్య అంటాడు. ఏంటి నువ్వు చేసిన పని మా నాన్నపై తోసేసి నువ్వు తప్పించుకుందాం అనుకుంటున్నావా అని భూమి అంటుంది. కాదు భూమి, గగన్ని షూట్ చేసింది మీ నాన్నే అని సూర్య అంటే, అని నీ దగ్గర ఆధారం ఉందా? షూట్ చేసింది నువ్వే నాకు తెలుసు అని భూమి చెప్తుంది. నేను షూట్ చేసినట్లు నీ దగ్గర ఆధారం ఉందా? కానీ మీ నాన్న షూట్ చేసినట్లు నా దగ్గర ఆధారం ఉంది. ఇదిగో కావాలంటే ఈ వీడియో చూడు అని సూర్య శరత్చంద్ర షూట్ చేస్తున్న వీడియోని చూపించగానే భూమి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. చూడు భూమి, ఇప్పుడు ఈ వీడియో నేను ఎవరికి చూపించకూడదంటే నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకొని తీరాల్సిందే. ఈ విషయం మన మధ్యనే సీక్రెట్గా ఉండాలి. డిపార్ట్మెంట్లో ఎవరికైనా చెప్పావనుకో అప్పుడు మీ నాన్నకి శిక్ష పడుతుంది భూమి. కాబట్టి ఇప్పటికిప్పుడు నీ అభిప్రాయాన్ని చెప్పనవసరం లేదులే. రేపటి వరకు నువ్వు సమయం తీసుకో. నువ్వు ఒప్పుకుంటావులే, నాకు అర్థమవుతోంది అని సూర్య నవ్వుతూ వెళ్తాడు. ఏంటి తార ఇంత హ్యాపీగా ఉన్నావని ధ్రువ వచ్చి అడుగుతూ ఉంటాడు. గగన్ గారు ఆ భూమి చేతులు విడిచేయడానికి చెంపలు పగలగొట్టడానికి వెళ్ళారన్నయ్య అని తార అంటే, ఏంటి భూమినా అని ధ్రువ పూరి ఇద్దరు షాకింగ్గా వింటూ ఉంటారు. అది అయ్యే కాదులే అని పూరి అంటుంది. ఆ భూమి నన్ను కొట్టిందన్నయ్య, అందుకే గగన్ గారు ఆ భూమిని కొట్టడానికి వెళ్ళారు. చెయ్యి విడిచి తీసుకొస్తారు, చూస్తూ ఉండు అని తారా చెప్తుంది. నిన్ను కొట్టి మా అన్నయ్య మంచి పని చేశారు, కానీ నువ్వు అనుకుంటున్నదైతే జరగదు అని పూరి చెప్తుంది. అదిగో గగన్ గారి కారు కూడా వచ్చేసింది, మీరే చూద్దురులేండి అని తారా చెప్తుంది. అప్పుడే గగన్ చాలా కామ్లీగా కోటుని భుజంపై వేసుకుని షార్ట్తో లోపలికి వస్తారు. గగన్ గారు ఆ భూమిని కొట్టారా అని తార అడగటంతో, మామూలుగా కొట్టలేదు, దెబ్బకి పొగలు కక్కుకు వచ్చాయి తెలుసా అని గగన్ చెప్తాడు. అవునా, సూపర్, నేను చెప్పానా వింటున్నారా? ఒక వీడియో తీసుకురావాల్సింది, వీళ్ళు అసలు నమ్మట్లేదు అని తార అంటే, యాక్చువల్గా నా చేతులు ఖాళీ లేవు కదా, ఒక చేత్తో బాగా కొడుతున్నాను, ఇంకో చేయి అయితే అస్సలు ఖాళీ లేదు అని గగన్ చెప్తాడు. థ్యాంక్ యూ సో మచ్ గగన్ గారు, వీళ్ళు అస్సలు నమ్మటం లేదు. అయినా గగన్ గారు, మీరు వెళ్ళేటప్పుడు సూట్లో కదా వెళ్ళారు, ఇప్పుడేంటి షార్ట్లో తిరిగి వచ్చారు అని తారా షాకింగ్గా అడుగుతూ ఉంటే, యాక్చువల్లీ నేను భూమిని చాలా కొట్టాను కదా, అప్పుడు ఎలా తప్పించుకోవాలో దానికి తెలియక అక్కడున్న సూప్ తీసుకొచ్చి నా ప్యాంట్పై పోసేసింది, మొత్తం కాలిపోయింది అని గగన్ చెప్తాడు.
మొత్తం కాలిపోయిందా అని తార అంటే, అంటే మొత్తం కాదు, ప్యాంటు మరక పడిపోయింది. యాక్చువల్లీ ఇంకేం లేక ఈ షర్ట్ వేసుకు రావాల్సి వచ్చింది అని గగన్ చెప్పగానే, ఇక ఆ భూమి నీ జోలికి అస్సలు రాదు, నువ్వు ఇంకేం కంగారు పడుకు తారా అని గగన్ చెప్తాడు. థ్యాంక్ యూ సో మచ్ అంటూ తార మరొకసారి గగన్ని హక్ చేసుకుంటే, ఇక నువ్వు నన్ను వదిలేస్తే నేను లోపలికి వెళ్ళి ప్యాంట్ వేసుకోవాలి అని గగన్ లోపలికి వెళ్తాడు. ఇప్పటికైనా నమ్ముతావా పూరి అని తార అంటే, నేను అసలు నమ్మను కాక నమ్మను. ఎందుకంటే మా అన్నయ్య భూమిని కనీసం కోపడ్ను కూడా కోపడి ఉండదు అని పూరి అంటే, మీ అన్నయ్య ఇది వరకట్లా అస్సలు లేడు పూరి, ఇప్పుడు నాపైనే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు, నమ్మితే నమ్ము లేకపోతే లేదు, ఇదే నిజం అంటూ తార లోపలికి వెళ్తుంది. భూమి ఏడుస్తూ లోపలికి రావటంతో, ఏమైందమ్మా భూమి అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటే, అసలు బావ నీకు ఏం ద్రోహం చేశారు నాన్న, ఎందుకు బావని షూట్ చేసి చంపేశారు అని భూమి నిలదీస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అని శరత్ చంద్ర బుకాయిస్తూ ఉంటే, నాకు మొత్తం నిజం తెలిసిపోయింది నాన్న, బావని షూట్ చేసి చంపింది మీరే, అసలు బావ మీకు ఏం అన్యాయం చేశాడు, నేను నీకు ఏం అన్యాయం చేశాను అని భూమి నిలదీస్తూ ఉంటే, ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను భూమి, ఆ కుటుంబం అంటేనే నాకు అస్సలు నచ్చదు. గగన్ గాడు ఎప్పుడైతే నీ మెల్లో తాలి కట్టాడో నాకు చాలా కోపం వచ్చింది, అప్పుడే వాణ్ణి చంపేద్దాం అనుకున్నాను. ఆ శారద ముఖం చూస్తే నాకు అస్సలు నచ్చదు తెలుసా, మీరా కాపురం నాశనం చేసింది అని శరత్ చంద్ర అంటే, నాన్న మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా, అసలు శారద అత్తయ్య పసుపు కుంకాలు లాగేసుకుంది మీరా అత్తయ్య, మన కుటుంబం వల్లే ఆ కుటుంబం రోడ్డున పడింది, మన కుటుంబం వల్లే ఆ కుటుంబం చాలా కోల్పోయింది, ఆ కుటుంబం వల్ల మనం ఒక్కటేనా కోల్పోయామా, మనం కోల్పోయిందేంటో ఒక్కటి చెప్పండి నాన్న, మీరా అత్తయ్య జీవితం బాగుండాలని మీరే ఆ ఇంటి మీద ఆ కుటుంబం మీద ద్వేషం పెంచుకున్నారు. అసలు శారద అత్తయ్య ఎప్పుడు కూడా కేపీ మామయ్యతో జీవితం పంచుకోవాలనుకోలేదు, గగన్ బావ కూడా ఎప్పుడు నాన్న అని పిలవాలనుకోలేదు, ఎప్పుడు దూరంగానే ఉండాలనుకున్నారు. అయినా కూడా మీరెందుకు ఇంత ద్వేషం పెంచుకొని బావ ప్రాణాలు తీసేశారు, మామయ్య అవసరం ఉన్నప్పుడే వాళ్ళు మామయ్యని ఆశించలేదు, ఇప్పుడు ఎందుకు ఆశిస్తారనుకుంటున్నారు, మీరా అత్తయ్య కోసం మీరే వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు, తల్లిదండ్రులు చేసిన పాపానికి బిడ్డలు అనుభవించాలన్నట్లు మీ చేసిన దానికి ఇప్పుడు నా జీవితం బలైంది, నేను ఏడవాల్సి వస్తోంది అని భూమి ఏడుస్తూ ఉంటే, అమ్మా భూమి అని శరత్ చంద్ర కొంచెం ప్రేమ చూపుతూ మాట్లాడుతూ ఉంటాడు. అవును నాన్న, గగన్ బావుని మీరు షూట్ చేసిన వీడియోని అడ్డు పెట్టుకొని ఆ సూర్యగాన్ని నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంట, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, లేకపోతే మిమ్మల్ని నాకు దూరం చేస్తాడంట, జైలుకు పంపిస్తాడంట, కూతురు పసుపు కుంకాల గురించి కూడా ఆలోచించకుండా మీరు నాకు గగన్ బావుని దూరం చేశారు, ఇప్పుడు మిమ్మల్ని కాపాడుకోవాలంటే నాకు వేరే దారి లేదు, ఆ సూర్యని పెళ్లి చేసుకోవాలి, నా భర్తను దూరం చేసిన మిమ్మల్ని కాపాడడం కోసం నేను సూర్యని పెళ్లి చేసుకోవాలా, ఇదెక్కడ న్యాయం నాన్న, అందుకు నేను సిద్ధంగా లేదు నాన్న, అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని భూమి అంటే, ఏంటి భూమి ఆ నిర్ణయం అని శరత్ చంద్ర అంటాడు. నా భర్తను షూట్ చేసి చంపాలని చంపింది మీరేనని నేను ఆల్రెడీ పోలీసులకి కంప్లైంట్ చేశాను అని భూమి చెప్పగానే, పోలీసులు లోపలికి వచ్చి శరత్ చంద్ర గారు మీరు భూమి భర్త గగన్ని చంపినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, భూమి గారు కంప్లైంట్ ఇచ్చారు అని బేడీలు వేస్తూ ఉంటే, అప్పుడు మీరా వచ్చి షాకింగ్గా వింటూ ఉంటారు. ఇన్స్పెక్టర్ గారు నా కూతురు చెప్పిందని నిజాలు తెలుసుకోకుండా ఎవిడెన్స్ లేకుండా నన్ను అరెస్ట్ చేయడానికి వస్తారా అని శరత్ చంద్ర నిలదీస్తూ ఉంటే, లేదు నేను ఎవిడెన్స్ కూడా ఇచ్చాను అని భూమి చెప్తుంది. అవును మా దగ్గర ఎవిడెన్స్ ఉంది కాబట్టి మేము అరెస్ట్ చేస్తున్నాం అని ఇన్స్పెక్టర్ చెప్తాడు. అప్పుడు వెంటనే శరత్ చంద్ర, అమ్మ భూమి నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు, నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా, నా సర్వస్వం కోల్పోయినా నేను బాధపడేవాడిని కాదేమో, ఇప్పుడు నేను ఇంకా బ్రతకలేను అని వెంటనే ఇన్స్పెక్టర్ దగ్గర ఉన్న రివాల్వర్ లాక్కొని షూట్ చేసేసుకొని ప్రాణాలు కోల్పోతాడు. ఇదంతా భూమి నో అంటూ కలగంటూ ఉంటుంది.